బ్రేకింగ్ న్యూస్ ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. పోలవరం ప్రాజెక్టుకు గోదావరి వరద ఉధృతి పెరిగింది. గోదావరి నదిలో నీటి ప్రవాహంతో ప్రాజెక్టుల దగ్గర భారీగా నీరు వచ్చి చేరుతోంది. స్పిల్వే పైకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు తెరిచి కిందకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ఎగువ కాపర్ డ్యాం దగ్గర 30 మీటర్లకు నీటి మట్టం చేరిందని అధికారులు తెలిపారు. పోలవరం నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద పెరిగితే కుక్కునూరు, వేలేర్పాడు మండలాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని 48 గేట్ల నుంచి 7 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ప్రవాహం ఉంది. దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండటంతో పోలవరం ప్రాజెక్టు నీటి మట్టం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పాపికొండల విహార యాత్రను అధికారులు నిలిపివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. అయితే ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల వరదలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ సిచ్యువేషన్ లో ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. అసలు ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి అంటే భద్రత అక్కడ ఉన్న ప్రజలను తరలించే ఏర్పాట్లు చేస్తుందా? గుడ్ మార్నింగ్ ప్రసూన. గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతూనే ఉంది. ఈ రోజు చూసుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13.70 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దీంతో పాటు 5 లక్షల క్యూసెక్కుల నీటిని పైగా బయటికి విడిచిపెడుతున్నారు. అలాగే ఇంట్లో వచ్చి 4,90,000 పైగా ఉంది. ఈ నేపథ్యంలో గంట గంటకి పెరుగుతున్న నీటి మట్టం అయితే మాత్రం అధికారుల్లోనూ స్థానిక ముంపు గ్రామాల ప్రజల్లోనూ కూడా భయాందోళన కలిగిస్తున్న మాట చెప్పాలి. దాంతోపాటు ఏజెన్సీలో పలు గ్రామాలకైతే ఇప్పటికే రాకపోకలు స్తంభించిపోయాయి. మొత్తం చూసుకుంటే అధికార యంత్రాంగం సుమారుగా ఏజెన్సీలోని 7 విలీన మండలాలు 7 ఉన్నాయో 7 మండలాల్లోని గ్రామాలను కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఏ క్షణాన ఏ జరిగినా కానీ వెంటనే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దు, అత్యవసరం తప్ప బయటికి అని చెప్పి అధికార యంత్రాంగం ప్రత్యేకమైన హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం 3 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాలకు సంబంధించి 3 ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశాయి. అంటే ఏ గ్రామంలో ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా కానీ వెంటనే ఆ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిస్తే స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం వెంటనే అక్కడ చేరుకుంటుంది, వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే వాళ్ళకి అంటే ముంపు బాధితులను ఆదుకునేందుకు SDRF బలగాలను, NDRF బలగాలను కూడా అందుబాటులో ఉంచారు. ఎక్కడెక్కడ ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితిని బట్టి అవసరమైతే ప్రత్యేక పడవల ద్వారా, నాటు పడవల ద్వారా కావచ్చు, ఇంజిన్ పడవల ద్వారా ఆ గ్రామస్తుల ప్రజలను అయితే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరికొన్ని గ్రామాల్లో ఇప్పటికే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలి రావాలని చెప్పి అధికార యంత్రాంగం చెప్పింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ప్రమాదకర పరిస్థితులు లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా గ్రామంలోనే ఉండడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని చెప్పాలి. అలాగే వీళ్ళందరినీ ఒకవేళ అత్యవసరమైతే తరలించాల్సి వస్తే కనుక వీరికి కావాల్సిన పునరావాస కేంద్రాలు అంటే జిల్లా పరిషత్ హై స్కూల్ కావచ్చు, లేకపోతే ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఖాళీ చేసి వాళ్ళకి ఉండేందుకు షెల్టర్ ఇచ్చేందుకు ఆ పునరావాస కేంద్రాలన్నింటినీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కోనసీమ జిల్లాలో లంక గ్రామాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని చాలా ఇంచుమించుగా 20 గ్రామాల్లో వరద నీరు ప్రవేశించింది. ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయని చెప్పాలి. అలాగే కొత్తపేట నియోజకవర్గంలో గంటి, పెదపూడి గ్రామాల మధ్య కాజ్వే ఉంది. ఆ కాజ్వే తెగిపోవడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయి ప్రస్తుతానికి మాత్రం పడవ